ప్రస్తుతం మనం ఇక్కడ సింగనగర్లో ఏరియాలో ఉన్నాం, విజయవాడకు సంబంధించి. ఇక్కడ వరద వల్ల మొత్తం ఇల్లులు కూడా నీటి మట్టం అయిపోయి మొత్తం మునిగిపోయాయి. ఇక్కడ ప్రస్తుతం మనం ఒక ఇంటి దగ్గర ఉన్నాము. ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది 10 రోజుల పరిస్థితి అనేది. మేడం చెప్పండి, 10 రోజులు ఇక్కడ వరద వల్ల ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, ఈ 10 రోజులు ఎక్కడ ఉన్నారు? మా 10 రోజులు అంటే అండి, స్టార్టింగ్ వరద వచ్చిన రోజు నుంచి కూడా మాకు రావడం మొత్తం మునిగిపోలా. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద అంటే గేటు సగం మునిగిపోయింది. ఆ మునిగిపోయినప్పుడే కొంత జాగ్రత్త పడి వస్తువులు అని తీద్దామని ట్రై చేస్తుండగానే కింద డ్రైనేజీ నుంచి వాటర్ ఫ్లో బయటకు తన్నేసి ఒక్కసారి ఫ్లో పెరిగిపోతే పైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయాం. మేము గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాము. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాం. ఫస్ట్ ఫ్లోర్లోనే ఉండి ఒక 3 రోజులు 4 రోజుల పాటు ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నాం. 4th డే కొంచెం వాటర్ తగ్గిన తర్వాత ఇంకా మేము బయటకు వెళ్ళిపోయి అంటే అటు పడవలు వచ్చినాయి. పైపుల్ రోడ్ దగ్గర నుంచి పడవల ఫెసిలిటీ ఉంది. అక్కడి నుంచి ఇంకా మేము వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం, మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఫస్ట్ 3 days 4 days కూడా ఈ లోపల మొత్తం మనిషి వెళ్తే మునిగిపోయే అంత హైట్ నీళ్ళు వచ్చినాయి. మనిషి అసలు బయటకు వస్తే మునిగిపోతాడు, అలా ఉంది సిచ్యువేషన్. ఈ ఇండ్లు కూడా ముప్పావంతు పైన ఈ తలుపులు ఏదైతే ఉన్నాయి మొత్తం క్లోజ్ అయిపోయినాయి. అంత క్లోజ్ అయిపోయి అంత వాటర్ ఫ్లో వచ్చింది. నాకు మ్యారేజ్ అయ్యి 13 years అయింది. నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఈ ఏరియా సింగనగర్కి వచ్చి 13 years. ఈ 13 yearsలో నేను చూడడం ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ 3 days అయితే లోపలికి రావడానికి చిన్న సంద అవ్వడం వల్ల పెద్దగా ఎవరు రాలేకపోవడానికి కూడా ఇబ్బంది పడ్డారు. కానీ 4th day నుంచి బాగా ఫుడ్ కానీ మిల్క్ కానీ వెజిటబుల్స్ కానీ బాగా వచ్చినాయండి. తర్వాత ఏదో ఒక నెససరీస్ ఉంటాయి చూసారా, సరుకులు కానీ లేకపోతే బియ్యం కానీ అలా ఎవరో ఒకరు డొనేట్ చేస్తూనే ఉన్నారు. కానీ ఫస్ట్ 3 days మాత్రం ప్రాబ్లం అనిపించింది. లోపల సందు పడవలు రావడానికి అవ్వదు, వెహికల్స్ రావు, ఏమీ రాకపోవడం. ఫస్ట్ 3 days పైన ఇంట్లో వాళ్ళే వంట చేసి పెట్టారు, వాళ్ళే పెట్టారు, మేమే తిన్నాం. తర్వాత నుంచి 4th day నుంచి మాత్రం ఏదో ఒకటి హెల్ప్ వస్తూనే ఉంది. వచ్చాయండి, నిజంగానే అది మాత్రం 100% ట్రూ. పక్క సందు వచ్చింది, ఎదురు సందు వచ్చింది. మాది చిన్న సందు అవడం వల్ల వాటర్ అనేది ఇంకా తగ్గల. అన్ని సందుల్లో తగ్గిపోయినా మాకు మోటార్లలో వాటర్ ఉన్నాయి. అందువల్ల క్లీన్ చేయడానికి ఎవరు రాలేదు. తర్వాత వాటర్ క్లియర్ అయిపోయిన తర్వాత వచ్చి రోడ్లు కానీ లేకపోతే ఇళ్ళు కానీ వాళ్ళే క్లీన్ చేసి వెళ్ళారు. ఎలాంటి ఇబ్బంది లేదు. అలాంటి వర్షంలో మాత్రం బాగా పక్క సందులో అయితే వాటర్ క్లియర్ అయిపోయిన వెంటనే మొత్తం క్లీన్ చేసుకుంటూ వెళ్ళారు. మాకు క్లియర్ అవ్వడానికి టైం పట్టింది, అందువల్ల తర్వాత వచ్చి క్లీన్ చేశారు. గవర్నమెంట్ నుంచి అయితే 100% సపోర్ట్ ఉందండి. ఇంతవరకు ఇంత ఇదిగా సపోర్ట్ చేస్తుందని నేను అనుకోలే, ఎక్స్పెక్ట్ చేయలే. వన్ ఫైన్ డే మేము బయటకు వెళ్ళాల్సి వచ్చి పైపుల్ రోడ్ నుంచి వెహికల్స్ ఏమీ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ లేదు. దాదాపు రాఘవేంద్ర థియేటర్ వరకు నడుచుకుంటూ వెళ్తున్నాను. కొంచెం లావుగా ఉండడం వల్ల వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నా. నడుచుకుంటూ వెళ్తున్న సందు అంతా ఏంటి ట్రాన్స్పోర్ట్ ఇన్ని పెట్టారని చెప్పి అనుకుంటూ వెళ్తుంటే జనాల ఫీడ్బ్యాక్ ఎలా ఉందంటే, అమ్మ ఇంత చేసిన ఆయన ఏదో ఒక చిన్న విషయం మీద అవైలబిలిటీ లేదని అలా ఎలా మాట్లాడతారమ్మా అని ఆయన అంటుంటే నిజంగా జనాల్లో ఎంత పాజిటివ్నెస్ అని చెప్పి అనిపించింది. అదేదో నేనేదో మీరు మైక్ ఉంది పెట్టుకొని మాట్లాడుతున్నారు అని అయితే కాదు, హెల్ప్ విషయంలో 100% సపోర్ట్ చేశారు. ప్రతి ఇంట్లోనూ మిల్క్ అవైలబుల్ కానీ ఫుడ్ కానీ టిఫిన్ కానీ పిలిచి మరీ ఇచ్చెళ్ళారు. సో ఎలాంటి ఇబ్బంది లేదండి అలాంటి విషయంలో మాత్రం. ఇప్పుడైతే మరి జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటి సహాయం అందించట్లేదు వరద బాధితులని చెప్పి ఆరోపిస్తున్నారు. సో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి, ఏం మాట్లాడకపోతే ఎట్లాగా? సో ఆపోజిట్గా ఏదో ఒకటి మాట్లాడితేనే ఎంతో కొంత హైలైట్ అవుతారు. కానీ పడిన వాళ్ళు అనుభవించిన వాళ్ళం మేమే. సో మాకు తెలిసినంత వరకు ఈ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏదో రకంగా ఫుడ్ రిలేటెడ్గా ఎంతో కొంత ఫస్ట్ 3 days సఫర్ అయ్యారు, అది మాత్రం నిజం. తర్వాత నుంచి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదండి. వాళ్ళు చేయవలసిన దానికన్నా చాలా ఎక్కువ చేశారు. ఇంకోటి మళ్ళీ ఈ వరదలు రావడానికి కారణం చంద్రబాబు ఇల్లు కాపాడుకోవడానికి ఈ గేట్లు ఎత్తిసారని జగన్ ఆరోపిస్తున్నారు. ఇది ఫూలిష్ అండి. ఎవరైనా పనికిరాని చెత్త మొహాలు చెప్పమనండి వింటారు. ఎవడైనా చదువుతున్నవాడు కానీ చదువు లేనివాడు కూడా ఆ మాట వింటే నమ్మడు. ఎందుకంటే ఎక్కడో చంద్రబాబు ఎక్కడండి, ఎప్పుడో మీరు గేట్లు ఏంటి, అసలు సంబంధం లేని మాట్లాడి ఇదంతా ఫూలిష్నెస్. అసలు దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఇది న్యాచురల్ కెలామిటీ, ఎవడు కావాలని చేసింది కాదు. న్యాచురల్ కెలామిటీ వచ్చింది కాబట్టి ఎంతవరకు ప్రభుత్వం నుంచి తన సొంతంగా కూడా ఎంతో కొంత హెల్ప్ చేయడానికి చూస్తూ ఉన్నారు. అంతేగాని కావాలని వరదలు తీసుకొచ్చి గేట్లు ఎత్తేసి అసలు గేట్లు ఉంటాయా అండి బుడమేర్లకి?
సో ఇదైతే కాదు. ఇంతవరకు ప్రతిపక్షం రిలేటెడ్ ఎవరు వచ్చి చూసినట్టు కూడా మాకు తెలియదు. సంథింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అంతకు ముందు వాళ్ళ నాయకులు కానీ ప్రీవియస్గా వచ్చి ఎలక్షన్స్ ముందు వచ్చి అడగడం చూసాం, ఓటేయండి కానీ లేకపోతే వాళ్ళ సంబంధించి చెప్పడం. ఆ తర్వాత ఇప్పటి వరకు వరదలని కాదండి, ఏ విషయంలోనే ఇంతవరకు ఎవరు మాకు కనబడిన దాఖలే లేవు. ఇప్పుడు ఈ వరదలు వచ్చిన సిచ్యువేషన్ లో చంద్రబాబు నాయుడు గారు కాకుండా కూటమి ప్రభుత్వం కాకుండా జగన్ గారు సీఎం అయి ఉంటే ఎలా ఉండేది, మీకు ఎట్లా ఉండేది? నేనైతే ఎలా ఉంటుంది అనేది ఇంతవరకు చూడలేదు కాబట్టి చెప్పలేను. కానీ అండి, నేను చూసినంతవరకు మా నాన్నగారు వాళ్ళు కానీ వాళ్ళు ఫ్రమ్ ద 2003 2005లోనే ఎప్పుడో వరద వచ్చింది అన్నారు. అప్పుడు ఇంత తీవ్రంగా రాకపోయినా ఇంత హెల్ప్ అయితే అందిందని ఎవరు చెప్పాల. అప్పుడు ప్రభుత్వం ఏముంది అది కూడా నేను వెళ్ళలేదు. కానీ ఎంతవరకు అయినా సరే ఇంత సపోర్ట్ చేస్తారని అయితే నేను నమ్మను. 100కి 100% ఇంత సపోర్ట్ అందిద్దని అయితే ఒప్పుతోను. ఇప్పుడు వరదలు వచ్చినాయి కదా, ఇంట్లో నీళ్ళు వచ్చాయని చెప్తున్నారు కదా, మీ ఇంట్లో ఏమైనా వస్తువులు ఏమైనా ఎఫెక్ట్ అయ్యిందా? యాక్చువల్గా అండి, మనిషి లోతు కన్నా అంతకన్నా హైట్ వచ్చిన వరద ఇది. ఈ వరద వచ్చినప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో నేను ఒక్కదాన్నే కాదు, మా సందులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మొత్తం మునిగిపోయి ఇంట్లో ఉన్న వస్తువులు ఏది కూడా జాగ్రత్త చేసుకోలేనంత సిచ్యువేషన్, క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు. మనిషి ప్రాణాలు దక్కితే చాలు అని ఎవరికి వాళ్ళు పరిగెత్తారు. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా అంత హైట్ వచ్చేస్తాయని ఎవరు అనుకోలే. మాదైతే వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, టీవీ, ఎలక్ట్రిక్ వెహికల్, మామూలు వెహికల్, అసలు ఎలక్ట్రిక్ ఐటమ్ అనేది ఏది కూడా మొత్తం ఇలా నీరు పెడితే దుజ్జు అయిపోయింది. మా మంచాలు అయితే పరుపులు కానీ ప్లేవుడ్లు కానీ చెక్క మంచాలు మేము వచ్చేసరికి అంటే 3 to 4 days పైనే ఉన్నాం కదా. ఆ తర్వాత కూడా తలుపు తీస్తే వాటర్ ఫ్లో లోపల నుంచి పోలా. తర్వాత ఒక 5 days 7 days తర్వాత తలుపులు తీస్తే దుజ్జు అయిపోయింది. మంచాలు, చెక్క మంచాలు అయితే దేనికి పనికిరాల. బిఎంసి వాళ్ళ సపోర్ట్ చాలా ఇచ్చారండి. ఈవెన్ ప్రతి సందుకి ఒక 6-7 బిఎంసి వాళ్ళని ఇచ్చారు. మరి మా సందులోని ఇంత చిన్న సందులోనే 6-7 సపోర్ట్ ఇచ్చారంటే మరి పెద్ద సందుల దగ్గర ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు. మేము సామాన్లన్నీ ఈడ్చుకుంటూ బయటకు రావడం, పాపం ఇక్కడ వరకు తీసుకురాదని బిఎంసి వాళ్ళే లాక్డౌన్ బయటకు తీసుకెళ్లారు. సామాన్లు అయితే విపరీతంగా నష్టం జరిగిందండి. సర్వేకి వచ్చిన వాళ్ళు ఎవరైతే కొంతమంది వాలంటీర్స్తో పాటు సచివాలయం వాళ్ళు సమ్మన్ ఎవరో వచ్చారని అన్నారు. వచ్చిన వాళ్ళు ఏంటంటే పూర్తిగా ఎంక్వైరీ నిమిత్తం సర్వే చేసింది అయితే ఏం లేదు. జస్ట్ ఏం పోయిందండి గ్రౌండ్ ఫ్లోరా ఫస్ట్ ఫ్లోర్ అన్నారు అంతే. ఓ ఫోటో తీసుకున్నారు, వెళ్ళిపోయారు. అదేంటండి మావి టీవీ పోయింది, ఫ్రిడ్జ్ పోయింది, వాషింగ్ మిషన్ అంటే అవేం అవసరం లేదమ్మా, ఎలక్ట్రికల్ ఐటమ్ అన్నారు. బట్ దీని నుంచి అంటే ఏదో వస్తుందని కాదు, ఏదైతే సర్వే ఉందో అది రియాలిటీదని ఉన్నది కాబట్టే చెప్పాం. దీని ద్వారా మనకు ఏదైనా వస్తే రేపటి రోజున ఇప్పుడున్న నష్టాన్ని ఎంతో కొంత, మొత్తం కాదు, అట్లీస్ట్ ఒక 20% మనం సెటిల్ చేసుకుంటే చాలు అన్న హోప్. 100% అండి నాకైతే హోప్ ఉంది. ఈ నష్టాన్ని ఎంతో కొంత రీప్లేస్ చేస్తాను అని ప్రీవియస్గా చెప్పారు, పేపర్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. దాన్ని ఫుల్ఫిల్ చేస్తారు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనుకుంటున్నాను. నా సామాన్లు అన్నీ పోయినాయి అమ్మ. నేను వస్తున్నాయని తెలియదు కదా, ఏమీ చదువుకోలేదు, అన్నీ పోయినాయి అమ్మ. నాకు పింఛన్ డబ్బులతో అద్దెకుండి బతుకుతున్నా, అవి కూడా సామాన్లు కూడా పోయినాయి అమ్మ అన్నీ. ఇదిగో ఏం చేస్తా అయ్యారమ్మ, సామాన్లు మరి న్యాయంగా ఇస్తే బాగుందని కోరుకుంటున్నాం అమ్మ. ఏమైనా ఆ సామాన్లు బదులు ఆ సామాన్లు కొనుక్కుంటాకైనా ఏమైనా సాయం చేస్తారని అనుకుంటున్నాం. విజయవాడలో వచ్చిన వరదల్లో అత్యధికంగా వరదకి గురైన ప్రాంతం ఒకటి సింగనగర్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ సింగనగర్ ప్రజలు చెప్పేది ఏంటంటే వాళ్ళకి వరదలు వచ్చినప్పటి నుంచి మొదటి 3 రోజులు వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారని, 7 feet వరకు వాటర్ వచ్చేసి వాళ్ళకి తినడానికి తిండి కానీ మంచినీళ్ళు కానీ వాష్రూమ్స్ యూజ్ చేసుకునే పరిస్థితి లేకుండా ఆ పక్కన ఉన్న పైన వాళ్ళ ఇంటి పైన ఉన్న వాళ్ళ ఇళ్లలో ఉండవలసిన పరిస్థితి ఏర్పడిందని, 4వ రోజు నుంచి కొంత నీరు తగ్గినాక అధికారులు కానీ ప్రభుత్వం కానీ సచివాలయ సిబ్బంది కానీ విఎంసీ సిబ్బంది కానీ వచ్చి వాళ్ళకి సహాయం చేశారని చెప్పి కూడా ఇక్కడ ప్రజలు అంటున్నారు. అలాగే ఆ నీళ్లు తగ్గిపోవడం కారణంగా వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వలసపోయారని చెప్పి కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే నీరు తగ్గిన వెంటనే ప్రభుత్వం నుంచి వాళ్ళకి అనేక రకాలుగా సహాయం అందిందని కూడా చెప్తున్నారు. బిఎంసీ పరంగా కానీ ఇల్లు శుభ్రం చేయడం కానీ బయట కానీ మొత్తం క్లీన్ చేయడం అనేది కూడా ప్రజలకి, ఎవరైతే ఇళ్లలో మునిగిపోయో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి అయితే మంచి హెల్ప్ అయితే దొరికిందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఫుడ్ కానీ ఇంకా ఏ రకంగా అయినా సరే. ఇంకొంతమంది చెప్పేది ఏంటంటే వాళ్ళ వరకు సహాయం అనేది అందట్లేదు. వృద్ధులు, ముఖ్యంగా వృద్ధుల ఇళ్లలో
మొత్తం వాటర్ తీసి పాడైపోయాయి. వాళ్ళు ఎంతో కొంత వాళ్ళకి మనీ కానీ ఏదో ఒక షెల్టర్ కానీ ఆల్టర్నేట్ గవర్నమెంట్ ఏర్పరచాలని చెప్పేసి వృద్ధులు అయితే కోరుకుంటున్నారు. అలాగే చిన్న పిల్లలకి ఈ వరదల కారణంగా వాళ్ళ హెల్త్ మీద మెయిన్ ఇంపాక్ట్ పడుతుందని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ వాపోతున్నారు. హాస్పిటలైజ్డ్ అయ్యి ఈ వరదల్లో కూడా వాళ్ళకి చాలా ఖర్చు అయిందని, మెయిన్ పిల్లలకి హెల్త్ కేర్ మెడికల్ కేర్ అందించాలని ఇక్కడ ప్రజలు ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. కెమెరామెన్ రాజేష్ తో ఫరీదా, సింగనగర్, విజయవాడ, తెలుగు వన్ న్యూస్.